హాయ్ అండి. మొన్న షాపింగ్ అయితే వెళ్ళాం కదా, నైట్ తీసి ముందు అయితే సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ ఆర్ఎస్ బ్రదర్స్ అవన్నీ అయితే తిరిగాము. కానీ అక్కడ ఫీడింగ్ నైటీస్ అయితే అంత నాకు క్వాలిటీ అయితే అంత నచ్చలేదు అనమాట. సరే అనేసి అలా వెళ్తున్నాం కదా, మధ్యాహ్నం లంచ్ టైంకే వెళ్ళాము. ఎలాగో వచ్చాం కదా, 99 రూపీస్కి బిర్యానీ టేస్ట్ చేద్దామంటే మా వారు 1 ప్లేట్ అయితే తీసుకొని చూద్దాము, బాగుంటే ఇంకోటి తీసుకుందాం అన్నాము. సరే అనేసి నెక్స్ట్ 1 ప్లేట్ తీసుకొని ముగ్గురం తినేసాము. నాకు బిట్టుకు అయితే సరిపోయింది. అది నెక్స్ట్ మా వారు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, నేను కూడా తింటాను అనుష, వేడివేడిగా బాగుంది కదా అనేసి అన్నారు. ఇది వచ్చేసి అమీర్పేటలోని సౌత్ ఇండియన్ షాప్ మాల్ ఎదురుగా అయితే ఉందన్నమాట. చిన్న షాపే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అసలు ఎక్సలెంట్ అనమాట. ఫైనల్లీ ఆ రోజు వచ్చి ఈవినింగ్ అయితే చింత చిగురు ఎగ్ కర్రీ చేద్దాం అనేసి చింతచిగురు అయితే కోసి పక్కన పెట్టేశాను. మా పక్కన వాళ్ళు అయితే అడుగుతున్నారు, ఎక్కడ దొరుకుతుంది మీకు ఇంత చిగురు ఏంటని. నాకు వీడియోలో కూడా చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. చూసారా, ఫైనల్ ఇది మా చెట్టు దగ్గర ఉన్న చింతచిగురు ఇదన్నీ అయితే కోసేసుకొని కోడిగుడ్డు చింతచిగురు అయితే వండేసాను. నా వీడియో కనుక మీకు ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం పాల ప్యాకెట్ కట్ చేసేటప్పుడు ఇలా ప్యాకెట్ కట్ చేసి చిన్నగా అది కట్ చేస్తుంటే అవి అయితే ఆవుల నోట్లకి అయితే వెళ్ళిపోయి మనకి ప్లాస్టిక్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలా నార్మల్గా స్ట్రైట్గా అయితే కట్